నరసింహయ్య గారు, జిఎంఆర్ నరసింహయ్య అంటారు. నేను ఒక రైతు, ఇది ఆవులపల్లి. నేను వచ్చి ఇక్కడ యా పార్టీగానో డిఎంకేనో బీజేపీనో ఒక ఏడిఎంకేనో రాలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఇక్కడికి వచ్చినాను. ఏం సమస్య అంటే నేను రైతు బాధపడినాను. ఇప్పుడు నాలెడ్జ్ కారిడారు అని చెప్తా ఉన్నారు. ఇళ్ళారు అందరూ నాలెడ్జ్ కారిడార్ అంటే ఏమైనా తెలియదు మీకు. ఇప్పుడు ఈ ముత్తాళ్ళే ఉన్నారు. నేను వచ్చింది మధ్యాహ్నం వచ్చినాను. ఇక్కడ మధ్యాహ్నం వస్తే ఏమన్నా నన్ను అడిగినారు పొద్దున్నము, ఏమన్నా మీటింగు ఏమో పోతుందంటే ఏమో నేలపోతుంది అంటారు. ఏమిటికి నేలపోయేది తెలుసునా? అక్కడ జీమంగళం దగ్గర ఒక రోడ్డు, ఆవులపల్లి దగ్గర ఒక రోడ్డు, ఈ ఎస్టీఆర్ఆర్ రోడ్డు, ఈ ఎయిర్పోర్ట్కి అంతా సరే 38,000 ఎకరాలు పోతుంది మంది. 38,000 ఎకరాలు ఏం చేస్తారంటే వాళ్ళు మన సొత్తుల్ని వేరే వాళ్ళకి అమ్మేసినారు. వేరే దేశం వాళ్ళకి అమ్మేసి వీళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు, మనకు ఒక రేట్ ఇస్తూ ఉన్నారు. మనకి ఏం రేట్ ఇస్తూ ఉన్నారంటే చూడండి, నాకు వచ్చి రికార్డు పెట్టినాను. వాళ్ళు వచ్చి ఒక స్క్వేర్ ఫీట్కి చూడండి, ఇదే మ్యాప్ వాళ్ళు వేసిందే మ్యాప్. ఇది మేము ఏమి వేయలే అంటారు. ఇది మేము ముత్తాళ్ళ గ్రామస్తులు వేసిరా లేదా వాళ్ళు వేసిరా, ఎవరు వేసిరా? గవర్నమెంట్ వేసింది. ఇది గవర్నమెంట్ వేసి ఇది అమ్ముకోనేకే అగ్రిమెంట్ వేసినారు మన భూముల్ని. ఎంతకు తెలిసిన నా భూమి 1 ఎకరా పోతుంది. 1 ఎకరా అయిపోద్దు 10 కోట్లు నిలపప్ప. 1 ఎకరా 10 కోట్లు. 10 కోట్లకు నాకు గైడ్ లైన్ వాల్యూ 22 రూపాయలు వేసినారు అని నేను చెప్పిస్తున్నాను. మన 5 మీటింగుల్లో 22 రూపాయలు వేయలేదు. 1 స్క్వేర్ మీటర్కి 22 అంటాడు. చూడండి, రికార్డు పెట్టినాను. 1 స్క్వేర్ మీటర్కి 22 రూపాయలు. అట్లంటే 1 స్క్వేర్ ఫీట్కి 2 రూపాయలు. ఏమి 2 రూపాయలు? ఇప్పుడు 2 రూపాయలకి మీరు ఏమన్నా తీసుకొస్తారు అంగడిలో? చాక్లెట్ వస్తుందా? కూరాకు వస్తుందా? వచ్చేలా. ఇలా రైతు భూమి అంటే అంత హీనమా? రైతు భూమి అంటే అంత 2 రూపాయలు ఇస్తే నేను యాడికి ఎత్తుకొని పోయేది. సరే అదే ఉన్ని రోడ్డు అండ్రి, రోడ్డు గిడి చేస్తే గైడ్ లైన్ అడిగితే గైడ్ లైన్ ఇవ్వలేదు. మేము ఎలా అండ్రి, మీరు అమ్మలే కొనలే ట్రాన్సాక్షన్ చేయలే దాన్ని కండ్రి చెప్తుంది. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర, సార్ మా ఇంట్లో సారాయి తాగేవాళ్ళు లేదు, ఓట్లలో తినేవాళ్ళు లేదు, మా తాత మా ఎవరు సంపాదించింది అట్లే పెట్టుకున్నారు. సారాయి తాగిడితే ఉండింటే మీరు అది ట్రాన్సాక్షన్ అవును మీరు రేట్ ఇస్తారు. నాకు 2 రూపాయలు ఇచ్చినారు కదా మీరు. 1 ఎకరాకు 94,000 ఇచ్చినారు. వద్దు సార్, నాకు 94,000 వద్దు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర మాట్లాడినాను, రికార్డు ఉంది. 94,000 వద్దు, నాకు ఏస్ట్గా ఏమిటికి ఇస్తారో ఒక పని చేయండి. నేను ఈ దొంగసారి చూడే, ఆ దొంగసారి అవి తాగిస్తాను. తాగిస్తే నాకు 10 లక్షలు గవర్నమెంట్లో ఇస్తారు. అప్పుడు నా భూమికి 2 రూపాయలు ఇస్తారా? లేదా సారాయి తాగుతారు 10 లక్షలు ఇస్తారా? వాళ్ళు ఏం మాట్లాడలేదు. సరేప్ప ఆయనప్ప అని చెప్పేసి వాళ్ళు అవును మేమే చేసింది ఈ మ్యాపు అని ఒప్పుకుంటారు. ఒప్పుకునేసరికి నాలెడ్జ్ కారిడార్ ఎత్తుకున్నది 38,000 ఎకరాలు ఎత్తుకుంటా ఉన్నారు. అయిపోయా. ఇప్పుడు మీరు ఏమో వస్తుందంట ఏమో పోతుందంట అనుకున్నదండ. మన సొత్తులు పోయినప్పుడే మీకు తెలిసేది, నోటీసులు వచ్చి రాళ్ళు ఇచ్చినప్పుడే తెలిసేది. వద్దు, అందుకంటే మనం విరిగకూడదు. మేము 5 మీటింగులు చేసినాము, 6 మీటింగులు చేసినాము, దాన్ని ఒక దీనికి తెచ్చినాము. మేము ఏడాడగలను అడిగిస్తున్నాం. అడిగి కడిచిలా మాకు ఏమి చేసేకి దిక్కుపోయిలే. ఆమెకి అన్నోళ్ళు తోడుకొని మేము పోతిమి, సేలం పోతిమి. ఎవరో అన్నాను, కాబోయే చీఫ్ మినిస్టర్, ఇంక 2 నెలల కాబోయే చీఫ్ మినిస్టర్ గారు ఎడపాడు అన్న గారికి 2 నెలలు అయ్యే ఎమ్మెల్యే గారు, కొత్తగా ఎమ్మెల్యే గారు నందమూరి బాలకృష్ణ గారిని తోడుకొని మేము పోతిమి, సేలం పోతిమి. పోతే అక్కడ ఆయన మమ్మల్ని చూసి వసూలు వచ్చినారా అని చెప్పి ఇంటి దగ్గర తోడుకున్నా. ఏమిలే ఒక సింపుల్గా నేను ఇక్కడనే అన్నోళ్ళు ఇక్కడనే ఇంతలోనే ఏం పా మీరు ఇంట్లో వచ్చానండి అన్న మా పని ఇట్లా అయిపోయింది,
మమ్మల్ని అంతా 1,00,000 మందిని బయట తిరుగుతూ ఉన్నారు. మా ఇది అయిపోయింది. ఏం చేసుకుంటున్నాళ్ళను ఇప్పటికంటే ఏం చేసుకుంటారు మీరు? నాది అసెంబ్లీ ముగిసిపోయా, అసెంబ్లీ ముగిసినప్పుడు మేమేం చేసేకి తోటలని నేను కాళ్ళు పట్టుకొని ఎక్కిపోతుంది, ఇత్తువాలు ఉండే ఆ పది నేను ఇత్తువాలు వేయలే, తెల్ల తువాలు వేసింది. ఓ నువ్వు రైతు, నేను ఒక రైతు, నన్ను కాళ్ళు పట్టుకొని వద్దు, మీరు దీన్ని ఏం చేయాలో చేయండా, అడ్డమేయండా, నేను వచ్చే గంట అడ్డమేస్తుంటే నేను దీన్ని మీకు కాపాడుతాను, మీ రైతుల్లో నేను ఒక రైతు అని చెప్పి మాట ఇచ్చినాడు మాకు. ఆ మాట కొద్దీ కాబోయే ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చేసి తిరిగా ఒసూరులో ఒక మీటింగ్ వేస్తుంది. ఆ మీటింగ్లో వేస్తే అందరూ వచ్చి అందరూ సరిపోయా. ఆమెకి మేము ఇంకా తులసిస్తాము, స్టాలిన్ గారితో పోయాడా అట్లాంటి ఒక మీటింగ్ ఉండే. మీటింగ్లో మమ్మల్ని ఎవరో ఫోన్ చేసేది, మా నాయకులు, డిఎంకే నాయకులు, మేము స్టాలిన్ గారి దగ్గర దీన్ని వాపసు తీపిస్తాము, మీరు మాకు 10 జనం రాండా అంటే. మా నాయకులు అందరూ ఉన్నారు, ఇప్పుడు రాలేదు, వాళ్ళు ఏడో పోయినారు. వాళ్ళందరూ రైతు నాయకులు, నేను రైతు పరంగా నేను వచ్చినాను. వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు, మేమేం వచ్చేది, స్టాలిన్ గారే ఆడ అంతా అనౌన్స్ చేసి చెప్తే మాకు సంతోషము. ఆమెకి మేము 500 జనం వచ్చి థ్యాంక్స్ చెప్తాము అంటే మేము పోలే. వాళ్ళే పోయి అంతా చేసిరి వచ్చిరి. ఏం మాట్లాడరో ఏం లేదో మేము సెలవుల్లో చూసుకుంటా ఉంటాము. వీళ్ళు ఇంకా పైన నాకులో ఆదికి వాకిళ్ళ నలుగురు, ఈదికి వాకిళ్ళ నలుగురు ఉండరు. ఏమైతే టేబుల్ మీద ఇక్కడ పెట్టిండ్రే మాకేమీ తెలియదు. వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదు. అన్న చెప్పించారు లోపల ఎవరో స్టాలిన్ అని చెప్పిడితే మీరే చెప్పిడిపోండా, మేము నాలెడ్జ్ కరెక్ట్ చేసి వెళ్తాం అట్లా అంటే. సరే ఇంక దాని ప్రయత్నమేనే. ఇంకా ఎమ్మెల్యే గారు ఈడు చెప్పింది అదే వచ్చేదాన్ని, ఆడు చెప్పింది అని మేము ఒప్పుకోకపోతే ఇట్లే నడుస్తూ ఉండే. మేము స్టాలిన్ గారి దగ్గరికి పోయాడు 500 జనం అని చెప్పి పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసేకపోతే వాళ్ళు ఎందరు పోతారు అండి, మేము 500 జనం పోతారు అండి. ఏమిటి పోయేది మీరు అండి, మేము స్టాలిన్ని అడిగకపోతా ఉన్నాము, మాది వాపసు తీసుకున్నారు అండి. నన్ను పిలిచి దేవు నీకు ఎంటికలు నచ్చిపోయింది, నువ్వేమిటికే పోయేదండి. అందరికీ వచ్చి నాకు 74 ఏళ్ళు నేను పోతాను స్టాలిన్ దగ్గరికైనా, ఏమిటికైనా నేను కాలు పట్టుకొని ఇస్తాను, కాలు పట్టుకొస్తే మా భూమిని చిట్టమని చెప్తాను అని. వాటినా అంటే వీళ్ళేమో పోలీస్ పెట్టి కడిచిలో 8 గంటలకంట ఎస్పీ, ఏడీఎస్పీ, డిఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్, పోలీసులు అందరూ వాళ్ళే 50 జనం పోలీస్ స్టేషన్లో కడిచిలా ఒక బస్సుకి ఇచ్చింది. ఒకే ఒక బస్సు మీకు ఇచ్చారంటే మా దగ్గర అంతా రాసి ఇచ్చేసుకోవచ్చు. నేను మాట్లాడతానేమన్నా బెజారా మీకే? నేను ఇంకా మాట్లాడతాను ఉండే కథ చెప్తానే మీకు అర్థమయ్యేది. ఈ జనాలకంతా మా రైతు కష్టము ఏమో పోతుంది, నాలెడ్జ్ కార్డు అంటారు. ఆ కష్టాలు తెలిస్తేదా ఒక్కొక్కరు దీన్ని ఏం చేయాలా, కడిచిలో మా నేల మిగులు కొట్టే ఏం చేస్తే నేల మిగులుకోనని చెప్తాను నేను. అయినా ఆమె పోతే వాళ్ళు ఒక బస్సుకి మాత్రం ఇచ్చిరే. ఆ ఒక బస్సును పోయి మా దగ్గర పోతానే ఈమె ఆడ అరవాలయం దగ్గర వాళ్ళు పోయే తల్లికి 500 జనం ఉన్నారు. మా మనుషులు 57 మనిషి, 50 వాళ్ళు ఎవరో కానీ పబ్లిక్ ఉన్నారు. మా జనం మాత్రమే పోతే గలట్లు అయిపోతుందంట, బాంబులు వేసిస్తారంట, గుండెలు వేసిస్తారంట అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. అక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తానే మేమేం చేస్తాం, ఇక్కడ రైతు నాయకులు ఉంటమే, మేము ఒసూరులో పోరాటం ఎత్తిమి, గలట్ చేస్తే ఆ టైంలో మాకే సపోర్ట్ చేసింది ఎవరో మా ఏడీఎంకే నాయకులు అక్కడ ఉన్నారు, మినిస్టర్లు 2 మనిషి వచ్చి మా చిన్నోళ్ళకి సపోర్ట్ చేసింది. అదే బీజేపీ నాయకులు మాకు సపోర్ట్ చేసింది. మా కాబోయే ఎమ్మెల్యే గారు 4 గంటలకు అనౌన్స్ చేసినారు. ఇప్పుడు 4 గంటలకి ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ మీటింగ్ మేము కూడా అనౌన్స్ చేస్తే ఎమ్మెల్యే గారు మన బాలకృష్ణారెడ్డి, ఆ బాలకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఇంకా నిద్రపోకుండా మీరేమైతే యా నాయకుడును మీరు ఏమైతే నేను అంతా వేరే నాయకులు అంతా నగేది. పోయినా మీ మీద చెప్పింటే మేము కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే రాని చెప్పలే పట్టు లోపల ఎత్తానని చెప్పి అని మా ఇద్దరు నాయకులు అదే మనకి అడేట్స్ వేసిన మా నాయకులు ఉంటారు, మా రవికుమార్ గారు ఉంటారు, మమ్మల్ని మిగిల్చుకొని వచ్చిరి. మీ ఇది వరకు ఉంది, ఇంట్లో నిలిచింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే ఇప్పుడు తిరుగా నెలకు సమూహం అది చెప్తాను.
మన ఉదయనిధి స్టాలిన్ గారు వచ్చేది కృష్ణగిరి మీటింగ్లో పెట్టిండ్రే. ఈ నాయకులు ఆడు పొద్దున పోయింటారు కదా, వాళ్ళని అడిగితే మేము ఏం చెప్పరని చెప్పించారప్ప వచ్చేదంట అని. ఆ ఉదయనిధి స్టాలిన్ గారిని ఇట్లా జొతేసుకొని ఉండరు. ఎలా ఆయన చెప్పేవాడు అంటే ఆ వాకిల్లో ఉన్నాడు ఆపదే చెప్పేది. నేను చెప్తాను మా తండ్రికి బదులుగా నేను ఒక అసిస్టెంట్ అని చెప్తాను కదా. లేదు, నిన్న మీటింగ్ పెట్టినారు, డిస్టిక్ కలెక్టర్ ఉన్నారు పక్కన, అందరూ ఉన్నారు. డిస్టిక్ కలెక్టర్ పక్కన పెట్టుకొని ఏమీ వచ్చేదో మీరు దిగులు పడొద్దండా అంటారు. ఒక పక్క నిజమే వస్తుంది, మేము ఇంకా ఏం పనులు చేయలేదు, వస్తుంది నాలెడ్జ్ కాలేదు, మేమేమి చేయలేదు అంత బిర్యానీ ఎవరో తప్పుగా అంత ప్రచారం చేస్తాను. ఏమే ఆపరేషన్ పోయిందనంట. నేను వాళ్ళు నన్ను పోస్ట్ మార్టం చేస్తారంట, కానీ ఇంకా పోస్ట్ మార్టం చేయలే. చేసే ఖర్చులంతా రెడీగా ఉన్నాయి. అప్పుడు నేను అందులోపల పారొచ్చేస్తుంది, తెప్పించుకొని వచ్చేస్తుంది. అంతలో నిలిచిపోయింది మా న్యాయం. దాని గురించి వాళ్ళు ఓట్లు నేను ఆయనకి ఎవరో పేపర్ రాయించినారు, ఆ పేపర్ని చదివిసే పాపము అదంతా లేదు. నాలెడ్జ్ కార్డు వచ్చేది నిజమే, చేసి పెట్టినారు. ఈ మేపర్ అంతా వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ శుద్ధమైన ఎత్తే లేదు. ఆ రోడ్లు సమాచారం చెప్పినా కానీ ఎయిర్పోర్ట్ వచ్చేదని కూడా అది చెప్పలేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మేము మా రైతు నాయకులు ఒక తీర్మానం ఇచ్చినాం. ఏమంటే ఇదంతా కావాలంటే ఏం చేస్తారు, ఇంకేమి విధులే మాకు, ఇంకొకటే ఒకటి ఉండేది. మా నాయకుడు అయిన ఎడపాడి గారు చెప్పారు కదా, నేను వచ్చే గంట ప్రాణం పట్టకుండా నేను ఉంటాను, దిగులు పడొద్దాను అని చెప్పా. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇటుండే వాళ్ళు ఇంత ప్రచారం చేసిన ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. మన నాయకుడు బాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని 2 ఆకలకు ఓటేసి వాయిల్ని ఎమ్మెల్యే చేయాల. వాయిల్ని ఎమ్మెల్యే చేస్తే ఆడు ఎడపాడి గారు సీఎం కావాలా. సీఎం అయితే అన్నగారు వీళ్ళు పేపర్ ఎత్తుకుని అడిగిపోతే పార్లమెంట్లో మాట్లాడి ఈ పేపర్ని చూడి దీన్ని సింపి పారేయాల. అప్పుడుదా మనము రైతులు, లేకపోతే మనం అమ్ముకొని ఎంగేతులు తోలుకొని ఊర్లు ఇచ్చిపోతూ ఉండాలి. భద్రము మన నాయకునికి ఓటైందా, ఓటేసి గెలిపోయిందా. మా రైతులు 38,000 ఎకరాలు పోయేది, 1 ఎకరాకి 2 మనిషి 2,000 ఓటేస్తే 1,00,000 ఓట్లు లీడింగ్లో మా నందమూరి బాలకృష్ణ గారిని ఎమ్మెల్యే చేసి ఇదనలా. అంతే నేను కోరుకున్నది. ఇంత నేను ఉండేదంతా చెప్పేసింది. నేనేమి యాకొచ్చేవాడు కాదు. ఇదో నా తువాలు మిగలదు, నా రైతు భూమి నా బిడ్డలు మిగలాల. నా బిడ్డలు మిగిలికపోతే ఇంకొకటి చెప్తాను, వీళ్ళు అంతే. మా ఎడపాడన్న గారు వీళ్ళు ఏమన్నా అకస్మాత్ ఎన్నికలా మాకు తిరిగా ఏమన్నా చేసేది మేము అనిపిస్తే మేము రైతులంతా మీ ఇంటి ముందు వచ్చి టెంకాయ మాల మీదకి ఎక్కి దుమ్ముకి సత్యాగ్రహిగా ఉంటాం. మేము ఏ విధంగానూ ఒప్పుడు మనం కూడా ఇచ్చేద్దాం. మీరు దానికి తిగిలి పడి ముందుగానే మా బిల్గా చేసినంట మా రైతుల్ని. దీనికి మా రైతులు అడుగుతారు మిమ్మల్ని, ఇంకా ఉండాలి, ఇంకా మీటింగ్లు వేస్తాం, మిమ్మల్ని పిలిపిస్తాం, మహానాడు చేస్తాం. ఆ మహానాడులో మాకు మాట ఇవ్వాల. మాకు మాట ఇచ్చి నా రైతులు మిగిలిస్తారని చెప్పి ఈ సభలో ఇది చూడండి, మీరే ఎమ్మెల్యే గారు అని చెప్పి మేము మా రైతు పరముగా ఈ పూలమాలను మీకు ఇస్తాను. జై జవాన్, జై కిసాన్, జై బాలకృష్ణారెడ్డి గారు. నరసింహాన్ని మాట్లాడిన